హాయ్ బావా, ఎలా ఉన్నారు? మన కోవిడ్ లోనే కొంచెం తగ్గాను. ఏ వ్యాక్సిన్ వాడారు? ఏదో కోవై సర్లా ఏదో సంథింగ్ అనుకుంటా. బావా ఒక సెల్ఫీ తీసుకుందాం బావా. అమ్మ ఫోన్ చేస్తున్నాం బావా, మాట్లాడతావా అమ్మతో? లేదు 5 years బ్యాక్ చనిపోయాడు జోగిబావ. ఆ ఫ్యామిలీ అంతా కార్ యాక్సిడెంట్ లో చనిపోయారు. తాగేస్తున్నాడు కూర్చొని అక్కడ అలాగా. దెయ్యాలకి కాళ్ళు వెనక్కు ఉంటాయి, ఇవేనా మాట్లాడుకుంటున్నారు? నా కాళ్ళు చూస్తారా? నీకోసమే వచ్చాను నిషా. నిషా, శరత్, నిషా, నిషా, శరత్. శరత్ నన్ను చూసి భయపడుతున్నారు. రండిరా, బయటికి రండిరా. రండి. ఎందుకురా? నేను మీతో టైం స్పెండ్ చేద్దామని వచ్చాను. రండిరా, బయటికి రండి. బయటికి రండి. ఆ రాయల్ సెల్యూడ్ బాటిల్ ఉంది, అదంతా మనం తాగుతూ మాట్లాడుకుని కబుర్లు చెప్పుకుందాం. 20 years తర్వాత మీకోసం వచ్చాను నేను. బావురా, వెళ్ళిపోండి. అరే మీ బావని నీకోసం ఇజ్రాయెల్ నుంచి వచ్చాను. నేను అయ్యప్ప స్వామి దీక్ష చేస్తాను తెలుసా? నేను 10 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను. మీరు మా ఇంట్లో ఉండలేరు, వెళ్ళిపోండి బయటికి. నేను సినిమాలో చూపించే దెయ్యం టైప్ కాదు శరత్, నిషా బావని. మీరు ఇద్దరు టెన్షన్ పడుతున్నారు. ఫస్ట్ నేను చెప్పేది కొంచెం నిదానంగా వినండి. మీరు పేపర్లో చూసింది నిజమే, నేను చనిపోయాను. దెయ్యాన్నో పోతానో కాదు, కేవలం ఆత్మనే. నా వల్ల మీకు ఏ హాని ఉండదు. మరి మీరు చనిపోతే ఎలాగొచ్చారు? పైకి వెళ్ళిపోతారు కదా యమలోకానికి. కోరికలు తీరకుండా చనిపోయిన వాళ్ళకి ఎవ్రీ 6 months ఒకసారి ఒక 1 week భూమి మీదకి వెళ్ళొచ్చు అని ఒక జీవో ఉంది. ఇక్కడ కూడా జీవోలే ఉన్నాయా? యమధర్మరాజు ఉన్నప్పుడు, రాజు ఉన్నప్పుడు జీవో ఉంటది కదా. ఇప్పుడు అందరూ చనిపోయిన వాళ్ళందరూ దెయ్యాల కింద ఆత్మల కింద వచ్చేవంతా ఈ జీవోలో వస్తున్నారా? మరి ఆ యాక్సిడెంట్లో మీ ఫ్యామిలీ అందరూ చనిపోయారని చెప్పేసి మేము చదివాము, అది నిజమేనా? అందరం కలిసే ఇక్కడికి వచ్చాము. కాకపోతే అంటే వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎక్కడైనా? నేను పిలిస్తేనే వస్తారు, మీరు ఓకే అంటేనే వస్తారు. పిలుస్తారా మీరు? మీరు ఓకే అంటేనే సార్, మీరు లేకపోతే పిలవను. మాకెందుకండి బంపర్ ఆఫరు? మీ రీల్స్, మీ వీడియోస్ ఏవైతే వస్తున్నాయో అవి మీరు భూలోకంలోనే ఫేమస్ అనుకుంటున్నారేమో కానీ యమలోకంలో కూడా అందరూ అవే చూస్తూ ఉంటారు. యమధర్మరాజుకు మీ పేరు చెప్పగానే పంపించేశాడు. దెయ్యాలు చూస్తున్నాయా మా వీడియోస్? దెయ్యం కాదు సార్, ఆత్మలు. అదేలేండి, ఆత్మలు చూస్తున్నాయా మా వీడియోస్? ఆత్మలు కూడా చూస్తున్నాయి. వైఫ్, మీ పిల్లలు అందరూ ఎక్కడున్నారు? బాబా మిస్సెస్ గౌతమ్ పిలమనలేదు, ఎక్కడున్నారని అడిగాం మేము. హాయ్ బావగారు. నువ్వు పైనుంచి వచ్చావా? అంతేనా, ఇంకెవరు ఉన్నారా? అరే పిల్లగొట్టం, పిల్లగొట్టం ఏంటిది? మొత్తం ఫ్యామిలీ అంతా ప్యాకేజ్ లాగా వచ్చారేంటి? హాలిడే ప్యాకేజ్ అనుకుంటున్నారేంటి ఇది మీరు? శరత్, మీరు అస్సలు టెన్షన్ పడకండి శరత్. చూసాం కదా, మీరు లాంచ్ చేయండి ఇక్కడ. ఓకే, నైస్ మీటింగ్ యూ. చాలా సంతోషం. సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత వెళ్ళలేం శరత్. 7 days వరకు మీతోటే ఉండాలి. ఆ పర్మిషన్ తోటే వచ్చాం మేము ఇక్కడికి. 7 రోజులా మా ఇంట్లో ఉంటారా? 7 రోజులు మేము మీతో ఉండాలా? మరి 7 రోజులు లగేజ్ లేదా? మేము ఏమీ తెచ్చుకోలేం, ఏమీ తీసుకెళ్ళలేం. ఫ్రీ ఇన్కమింగ్, ఫ్రీ అవుట్ గోయింగ్. మీ ఫ్యామిలీలో అంతమంది ఉన్నారు కదా, మా దగ్గర వచ్చి పడ్డారేంటి మీరు? నిషా కోసమే సార్, నాకు అంత ఇష్టం. ప్లీజ్, ఏదో వచ్చారు, కలిసాము, ప్లీజ్ వెళ్ళిపోండి, దయ్యుంచి వెళ్ళిపోండి. మా పిల్లలు చూస్తే చాలా భయపడిపోతారు. శరత్, మేము ఎప్పటికి కనపడం, మీ ఫ్యామిలీ నలుగురికే కనపడతాం. మనం 7గురం కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలకి ఏం చెప్తామండి? పిల్లలకి ఏం చెప్తాం? తెల్లవారితే మా ఇంటికి పనమ్మాయిలు అందరూ వస్తారు,
వాళ్ళకేం చెప్తామో మాకంతా ఎందుకండి, ప్లీజ్ అండి. ఏమండి ప్లీజ్. ఏడుగురు మాత్రమే ఒకరినొకరు చూసుకోగలం. చాలా బాగుంటది. నెక్స్ట్ 7 days చాలా ఎక్సైటింగ్ గా ఉంటది. నా మాట వినండి. కాదండి, మాకెందుకే, మేమెందుకండి పడాలి ఈ బాధ అంతా మీతో? మాకేంటి అవసరం? ఇషా, నాకు తెలియదు నువ్వేం చేస్తావో. వాళ్ళైతే మన ఇంట్లోంచి వెళ్ళిపోవాలి ప్లీజ్. నాకు తెలియదు నువ్వేం చేస్తావో ప్లీజ్. ఏమో నా వల్ల కాదు ఇది. నాకు రూమ్ ఇచ్చే అన్ని అయ్యే సర్దుకుంటాయి. మీరు ఆత్మలు కదా, మీరు పడుకుంటారా? అప్పుడప్పుడు ఏదో కార్నర్ చూసుకొని పడుకోండి. నువ్వు ఎక్కడంటే అక్కడ, ఎప్పుడంటే అప్పుడు. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల. అప్పుడు లేచిపోయి 6:30 అయింది. 6:30 అయిపోయిందా? లే, ఇంకా నొప్పులు పడుతున్నావు. చిరాకాలు వచ్చిందే బాబు. మీరు వెళ్తూ ఎవడో ఇజ్రాయల్ నుంచి వచ్చాడంట మన ఇంటికి. ఆడించి ఎప్పుడో చచ్చిపోయాడు అంటాడు. ఆయన మన ఇంటికి వచ్చాడంట. మనకించి ఫుల్ టార్చర్ పెట్టేశాడు. ఏమొచ్చిందే బాబు కళ. నాకు ఆకలి వచ్చింది శరత్. మా ఇజ్రాయల్ అత్త కొడుకు వచ్చాడని కళ వచ్చింది నాకు. మా అమ్మకు ఫోన్ చేస్తే అతను చనిపోయాడు కదా అనింది. ఏంటి ఇద్దరికి ఒకే కలర్ రావడం ఏంటి? ఏదో పేరు కూడా ఏదో ఫన్నీగా ఉంది. నాకు తెలుసుగా, జోగేశ్వరరావు గొట్టం. జోసెఫ్ గొట్టం. అదేంటి అలగలకి వచ్చింది ఇద్దరు ఒకే కళ? అమ్మా, ఏటో పిచ్చి పిచ్చి కళ్ళు వస్తున్నాయి. రాత్రులు లైట్లు ఆపకుండా పడుకుంటారు. నిషా, కళ కాదే, నిజమేనే. టైం కళ నిజమైపోతే బాగుంది అనిపించింది. రేపు పొద్దున్న 6:30 తాగేస్తున్నారు. పొద్దున్న తాగేస్తున్నాడు రా బాబు. పొద్దున్నే ఇక్కడ కూర్చొని మందు అవుతుంటే నాకు ఒక మంచి పాట గుర్తొస్తుంది సార్. జన్మమెత్తి తిరా అనుభవించి తిరా బతుకు సమరములో ఓడిపోయి తిరా. మీరు అనుభవించే టైంలో అనుభవించలేకపోయారు. ఇతని జన్మ కాస్త వృధా అయిపోయింది. ఇప్పుడు అనుభవించాలంటే ఇలా ఆత్మలాగా వచ్చి మమ్మల్ని పీడిస్తున్నారు. పొద్దున్న మొదలు పెట్టారండి, రాత్రి నుంచే కంటిన్యూ చేస్తున్నారా? ఇలా తాగడానికి వచ్చినట్టు ఉన్నారు. పగలు ఏం ఉండదు సార్. నాకు తాగిడమే లైఫ్ అంతా ఎంజాయ్ చేస్తూనే ఉంటాను. మిస్సెస్ గొట్టం ఏదండి 5 o'clock కల్లా లేచి రోజు జిమ్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మీకేంటి అవసరం? అలవాటైన జీవితాలు కదా సార్. నువ్వు అలవాటు చేసుకోవా? వాళ్ళు చేయవలసిన టైంలో చేయలేదు, అందుకే ఇప్పుడు చేయవలసి వస్తుంది. మనం అలా కాదు కదా. అట్లుంటది మనతో. టిఫిన్ ఏంటి ఈరోజు? మా ఇంట్లో సేమియా ఉప్మా ఉంటుందండి ఎనీ టైం. బావా నీకేం కావాలి చెప్పు బావ. టిఫిన్. ఓ బావా, బావే కదా. రాత్రి నుంచి టేబుల్ కింద దూరిపోయావు, ఇప్పుడు నుంచి పొద్దున్న లేస్తే కల్లా బావా అంటున్నావు. బాగుందే మీ బావ మరదలు. మనందరం కలిసి ఎంజాయ్ చేయడానికి వచ్చాను నేను. ఒక 1 week మీతో పాటు కలిసి టైం స్పెండ్ చేస్తాను. శరత్, మాట్లాడుతూ వెళ్ళిపోతున్నావు ఏంటి? నువ్వు మాట్లాడకవే, మీ బావతో తెచ్చావు కదా. ఈ లైఫ్ స్టైల్ చూడలేక అలాగొచ్చావు మాట్లాడుతుంటే. బావేదో మాట్లాడుతున్నారా? వెయిట్, నువ్వు బావకి ఏమైనా వరుసలు కల్పిస్తున్నావు? మరి ఇంకేంటంటే మీ బావ కాదు అతను. కరెక్టే, కానీ మనిషి కనిపిస్తున్నారు కదా మనకి. అలా ఆత్మలుషా, నువ్వు ఆత్మలతో వరుసలు కలిపేస్తున్నావు. మనిషి కనిపిస్తున్నారు కదా శరత్, ఇంకేం పిలుస్తాను నేను? ఆత్మలతో అసలు మనం నివసించడం సృష్టి విరుద్ధం. అది పిచ్చేమని ఉందా నీకు? కరెక్ట్. ఇప్పుడు ఏం చేస్తాం మనం? వాళ్ళు నెలగో బయటికి పంపించే మార్గం ఆలోచించాలి మనం. సో కరెక్టే,
అంతవరకు మాట్లాడుకుని ఉండలేం కదా ఎదురుగా ఉంటే. బావా నువ్వేం తింటావు, నీకేం చేయాలి బావా? ఎవడైనా ఆత్మలకు వండి పెట్టిన వాళ్ళు ఉన్నారా ప్రపంచంలో? నువ్వే ఫస్ట్ హిస్టరీలో నువ్వు ఉండిపోతావు. నువ్వు కాదు, మనం ఉండిపోతాం. నేను మందు పోస్తున్నా, నువ్వు వండి పెట్టాలి. ఏం చేయాలని చెప్పు, నాకు ఇంకేమైనా ఆప్షన్ ఉందా మనకి? సో నువ్వు డిసైడ్ అయిపోయావు వాళ్ళతో ఉండిపోవడానికి 7 రోజులు. సొల్యూషన్ వెతుకు. నాకెందుకు ఈ తాళ నొప్పి? నువ్వు ఏదో చేసి పంపించాలి బయటికి. నువ్వేగా తెచ్చావు బావా 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 అనుకొని. వీడి కోసం ఏంచి సున్నాలు వేసేస్తాను, ప్లేట్లు కొనేస్తాను, బట్టలు కొనేస్తాను. ఇంక నయ్యం ఆ బాటిల్ కొని 27,000 పెట్టి నేను ఆత్మనైపోయాను దెబ్బకి. పిచ్చి మాటలు మాట్లాడుకో. లేకపోతే ఏంటి నిషా, అవసరం మనకి ఇదంతాను? మనకున్న టెన్షన్కి ఇదో కొత్త టెన్షను. ఇప్పుడు అమ్మ ఇంటికి ఎవరు రాలేరు, ఉండలేరు. వాళ్ళు ఎవరికి కనిపించారు కదా మనకు తప్ప. అదే కదా ప్రాబ్లం. ఏం చేస్తాం చెప్పు ఇప్పుడు? మా బావ కాస్ట్లీ మందే తాగుతాడు అట. ఆడేంచాడు ఏ మందు ఇచ్చినా తాగేస్తున్నాడు. నువ్వు ఇలా బీచ్లోకి వెళ్ళి వాటర్ తెచ్చిన తాగేస్తాడు కూర్చొని మందు అనుకొని. మండుతున్నట్టుంది. అలా మాట్లాడే ఫోన్లోని నేను నమ్మేశాను. నాకు అర్థం అవదు. తీరని కోరికలు వచ్చి తీర్చుకోవాలి అందుకే వచ్చావు అన్నాడు. మరి ఇటు తీరని కోరిక మందు తాగడం లాగా ఉంది. ఆ కూర్చొని మందే తాగుతున్నాడు వచ్చినప్పటి నుంచి. చిన్నప్పుడు అతను తాగేవారు కాదే, నాకు గుర్తున్నంత సేపు అసలు తాగేవారు కాదు. అందుకే అతను రాయల్ సెల్యూట్ అన్నప్పుడు నాకు తెలియలేదు. ఓ అది ఇప్పుడు నాన్ డ్రింకర్స్ అందరికి నువ్వు చెప్తున్నావు తాగండిరా బాబు, లేకపోతే చచ్చి మళ్ళీ వచ్చి తాగేస్తారా మీరు అని చెప్తున్నావా ఏంటి? ఏపీ ఆ కోరిక ఉండిపోయిందేమో అతనికి. అయితే ఇప్పుడు నా కోరికలు తీరిపోతే నాకు ఇబ్బంది రేపు పొద్దున్న. ఏంటి నీ కోరిక ఏంటి ఇప్పుడు? నీకు తెలియదేంటి అంటే? ఎక్కడికి వెళ్తావు? హైదరాబాద్? నీకు ఆడే కరెక్టే. బ్యాంకాక్ అయితే వెళ్ళవు శరత్ నువ్వు. సరే తరలే. నువ్వు ఎంత చూసిన కూడా నా కోరికలు తీర్చిపోతే రేపు పొద్దున్న నేను కూడా మీ బావలాగే దెయ్యానే తిరుగుతాను బ్యాంకాక్ వీధుల్లో. ఏం పర్లేదులే శరత్, మేము ఇద్దరం కలిసి తిరుగుతాం. ఇషా నీకే కాదు అందరి భార్యలకి చెప్తున్నాను, మీ మొగుళ్ళ కోరికలు తీర్చకపోతే రేపు పొద్దున వాళ్ళకి ఇదే పరిస్థితి పడుతుంది. ఆత్మలై ఒక్కొక్క ఇళ్ళ మీద పడతారు. మీవి అంతులేని కోరికలు శరత్, ఎన్న తీరుస్తాం? తీర్చేలా మేము ఆత్మలు అవుతాం. హాయ్ బాబు గారు, గుడ్ మార్నింగ్. అలాగలే. మనకి స్నానం చేసుకోవడం, బ్రష్ చేసుకోవడం అలాంటివి లేవండి. అవేం అక్కర్లేదు శరత్ మనకి. శరత్ సాయంత్రం ఆ బాటిల్ కావాలి, చాలా బాగుంది, ఈ బాటిలే కావాలి. నిషా ఏం చేస్తుందో వాళ్ళతో ఇంట్లో ఉండిపోతుందేమో, ఒక్కదే ఉండిపోతుంది ఇంట్లో. వాడు తినేస్తున్నాడేమో తాగుపోతూ. త్వరగా వెళ్ళిపోతాను ఇంటికి ఈరోజు. నువ్వు కలిసిపో వెళ్తా. సరదాగా ఆడుకుంటున్నావు, ఏం చేయాలి లేకపోతే? ఓహ్ బ్రదర్ బ్రేక్ ఇచ్చాడు మందికి. మీరు కూడా మంచి పెగ్గేద్దారు ఫ్రెండ్. నేను మనుషులతో తాగుతానండి. ఫోన్లే అట్లీస్ట్ నువ్వు మొబైల్కి బ్రేక్ ఇచ్చావు. ఛానల్ చూసాను క్యారమ్స్ ఆడడం. మనందరం కలిసి ఆడుకుంటుంటే జలసి. ఈ బావకి ఇంకో 2 ముక్కలు అయ్యా చాలా ఏమో. వస్తాను. ఫుడ్ బాగుంది నిషా, నువ్వు చేసావా? మా వంట అమ్మాయి చేయాలి. నిషా మీ బావ పెస్కెటేరియన్, నీటిలో ఏవో తింటాడు, ఇంకేవి తినవన్నారు. ఇక్కడ చూస్తే మొత్తం అన్ని భూమి మీద అన్నీ ఉన్నాయి. అది బతుకున్నప్పుడు. ఇప్పటి నుంచి అంటే మేము అంటే 20 ఏళ్ళ కింద కదండి ఆల్రెడీ. గొట్టం గారు కొంచెం కామ్గా తింటారా? తినేటప్పుడు ఎక్కువ మాట్లాడకూడదు. మీరు నిషాకి హెల్ప్ చేస్తారా శరత్ వంట చేసేటప్పుడు? తినవై కామ్గా నువ్వు. అసలు బాబా బిజీ షెడ్యూల్ కదా, కష్టం హెల్ప్ చేయడం అంటాను. ఏం చేసేస్తుంటారు నిషా? 7 రోజులు బాగా వండిచ్చే. పని వాళ్ళు ఎప్పటి నుంచి సెలవు అడుగుతున్నారు కదా, కొంచెం తాగుడైనా తగ్గుతుంది. నిషా రాత్రికి ఏంట్రా వంట?
ఫిష్ ప్రాన్ లాంటివి ట్రై చేయరా? ఏండి ఇంత తినితే ఎవడం లాదరిగా తినగలరా? మాకు అలా ఏమి ఉండదు శరత్. తినడమే ఇప్పుడు కావాలంటే అప్పుడు ఎంత కావాలంటే అంత తినేయచ్చు. ఆడి అమ్మాయి ఏం జీవితం అండి, అదృష్టవంతులు. ఎంత కాలం తినొచ్చు, ఎంత కాలం తాగొచ్చు. షుగరు రాదు, బీపీ రాదు, పొట్ట లేదు, ఫ్యాటు లేదు. దేనికేం రాసి పొట్టాలి. తినండి తినండి. ఇండియన్ వద్దు, వేరే క్విజిన్ అనేది ట్రై చేద్దామా? తినడానికి వచ్చినట్టు ఉన్నారు నిషా. నా వల్ల అయితే కాదు. వంట మీద భయపడిపోయిందే. ఇంకో 3 ప్లేట్లు ఎక్స్ట్రా పెట్టమనేసరికి ఎవరు లేరు కదమ్మా, 3 ప్లేట్లు ఎందుకని అడిగింది. బయటికి పంపించావు కదా వాళ్ళని, లేకపోతే గుండె అయిపోయి చచ్చిపోతారు అర్థం కాక. జస్ట్ ఇమాజిన్ పాప, వాళ్ళ ప్లేట్లో ఒకటే కనిపిస్తే మనుషులు కనిపించరు. మొత్తం న్యూస్ ఛానల్స్ అన్నీ వచ్చి ఇక్కడే ఉంటాయి. ఆత్మలతో వసిస్తున్న శరత్ నిషా అనుకోని. ఇలాంటి ఆఫర్ ఎవరికి రాదేమో నిషా. చచ్చిన వాళ్ళతో కూర్చొని చచ్చినవన్నీ తింటాం. లంచ్ చేయడం గురించి వింటున్నావా వాళ్ళ మాటలో ఆ ఆనందం అవి చూస్తుంటే? నీకేం కావాలన్నా నిషా పిన్ని అడుగు. కావాలరా? నాకు స్వీట్ కావాలి. ఏం స్వీట్ కావాలరా? అరిసెలు, బొబ్బట్లు, సున్నుండలు కావాలి. ఏంట్రా నువ్వు ఇంకేవో స్వీట్లు అడుగుతావు అనుకుంటే ఇవి అడుగుతున్నావు? నేను ఇజ్రాయెల్లో ఇవన్నీ తినాలని అనుకున్నాను, కానీ ఎప్పుడు తినలేదు. అట్లీస్ట్ నువ్వు మీ నాన్నలా కాదు, మంచి ఫుడ్ అడిగావు. బావా తాటి ముంజలు. ఓ తాటి ముంజల ఎక్కడో నిషా? శరత్ తెచ్చాడు బావా. శరత్ ఎక్కడి నుంచి తెచ్చారు? ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు దారిలో చెట్టు కనిపించిందండి, దింపిస్తాను ఎక్కి. ఎందుకు అంత కష్టపడటం? నిషాని తీసుకెళ్తే సరిపోయేది కదా. నిషా కంటే మీ ఆవిడైతే బెటరు, కొంచెం హైట్ ఎక్కువ కదా. హలో హలో, ఇంట్లో చిన్న సమస్య వచ్చింది. మన ఇంట్లోనేనండి. మీరు అడుగు పెట్టవలసిన సమయం వచ్చింది. ఈరోజే రావడానికి అవుతుందా? బుధవారం పంచమి అంటే మకరం నుంచి గురుడు సింహానికి జంప్ అవుతున్నాడు. ఓకేనండి, నేను కార్ పంపిస్తాను. జేసీ గారు వస్తే ప్రాబ్లమ్ సార్టెడ్. ఎలాగైనా బయటకు వచ్చేయాలి ఇంట్లో నుంచి. సమస్య ఉంది గురువు గారు, అందుకే కదా మిమ్మల్ని పిలిచాను. ఇతను ఆ పూజలు చేసే స్వామి కాదు, ఆ దెయ్యాలను బయటికి పంపించే స్వామి. వీళ్ళకి మందు ముక్క లేకపోతే మంత్రాలు పనిచేయవు. ఈ 3 ఆత్మలు ఇప్పుడు ఎక్కడున్నాయి అబ్బాయి? ముగ్గురు సైట్ సీయింగ్కి వెళ్ళారు గురువు గారు. ఓం భగవతే భగిరి భాగో గదనే భగవాసినే ఓం పట్ స్వాహ. గురువు గారు చెప్పిన మంత్రం మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్పిన మంత్రానికి 3 ఆత్మలు వచ్చి ఇక్కడ ముగ్గులో కూర్చుంటాయి. చీర చాలా బాగుంది నిషా, కలర్ కూడా ఎంత బాగుందో. మీ చీర కూడా బాగుంది వదిన. ఇద్దరు ఆడవాళ్ళు కలిస్తే వాళ్ళ ఆత్మల దెయ్యాలు ఎవరైనా అనవసరం. రీల్లో డాన్స్ వేయాలని. ఒకసారి మీరు చెక్ చేసుకొని మీరు సబ్స్క్రైబ్ అయ్యారో లేదో. చాలామంది అయ్యారు అనుకుంటున్నారు కానీ అవ్వలేదు. అవ్వకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అస్. ఓన్లీ మా కంటెంట్ మీకు నచ్చితే మాత్రమే. థ్యాంక్ యూ.